అంటారు కదా తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ లో నుంచి కవితను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే అది. ఎందుకని? ఎందుకంటే కొన్ని ప్రాబ్లాలు వచ్చినాయి కదా వాళ్ళకి. కానీ ఆమె నిజాలు బయట పెట్టింది అని అంటున్నారు కదా, మరి ఆమె అది కోణం కూడా కరెక్టే కదా ఆమె పెట్టేది. ఉమ్. 100% కరెక్ట్ ఆమె. మరి పార్టీలో చేసిన వాళ్ళని తీసేయకుండా కవితను ఎందుకు తీసేశారంటారు? ఇక అది వాళ్ళ ప్రాబ్లాలు ఇక వాళ్ళ ఉమ్. వాళ్ళే ప్రాబ్లం. ఇప్పుడు కవిత ఇంకో పార్టీ పెడితే ఏమైనా నెగ్గే అవకాశాలు ఉందంటారా? లేదు. లేదు. అంటే సేమ్ మనకి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పరిస్థితి వస్తుందంటారా? జగన్ షర్మిల లాగా జగన్ షర్మిల లాగా బీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ కవిత అని వస్తాయి పార్టీలు ఏమైనా? లేదా ఏముంటది. ఏముండే అవన్నీ. ఓకే. శరీరం కన్నా కొంచెం ఉండొచ్చు కానీ లేదు. అంటే లిక్కర్ స్కామ్ ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు తెరపైకి లిక్కర్ స్కామ్ తీసుకురావడం? ఎవరు? ఈమె కవిత లిక్కర్ స్కామ్ లో ఉంది అని చెప్పేసి ఇప్పుడు సస్పెండ్ అయినాక చెప్తున్నారు కదా మరి. కొన్ని ప్రాబ్లాలు ఉండే చేసిర్రు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మాట్లాడిపించిండు ఇవన్నీ అని అంటున్నారు కదా మరి. లేదు, తప్పు అది. రాంగ్ అది. వాళ్ళు మాట్లాడుతున్నారు రాంగ్ అది. అంటే పర్వాలేదు రేవంత్ రెడ్డిది కొన్ని, ఎందుకంటే కొన్ని కబ్జాలు గర్వాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కొన్ని కరెక్ట్ చేసి చెరువు కుంటలు కబ్జాలు చేసారు కదా, అవి పర్వాలేదు, కొన్ని మంచి పనులు చేసి